నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం యుద్ధ ప్రాంతాలకే పరిమితం కావడం లేదు ప్రపంచ వాణిజ్యానికి ప్రాణాధారంగా ఉన్న సముద్ర మార్గాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద పరిస్థితి క్షణక్షణం మారుతూ ఉండటం ప్రపంచ దేశాలన్నిటికీ పెద్ద సవాల్గా మారింది ఈ జలసంధి గుండా ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం రవాణా అవుతుంది అలాంటి మార్గం ఒక్కసారిగా మూసుకుపోతే దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎంత తీవ్రంగా ఉంటుందో ఇటీవల పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి ఫిబ్రవరి చివర్లో ఇరాన్ తీసుకున్న నిర్ణయం ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారింది అమెరికా ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో గల్ఫ్ ప్రాంతానికి వెళ్లే సముద్ర రవాణా ఒక్కసారిగా నిలిచిపోయింది దీనివల్ల భారతదేశం సహా అనేక దేశాల ఎగుమతులు గణనీయంగా దెబ్బతిన్నాయి ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలపై ఆధారపడి ఉన్న వ్యాపార రంగం ఒక్కసారిగా కుదేలైంది ఇండియా కూడా తీవ్రంగా ప్రభావితమైంది ఎందుకంటే గల్ఫ్ దేశాలతో మన వాణిజ్యం చమురు దిగుమతులు అలాగే భారతీయ కార్మికుల ఉపాధి ఈ మార్గంపై ఆధారపడి ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది కేవలం తాత్కాలిక పరిష్కారంతో సరిపెట్టకుండా దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించింది దీనిలో భాగంగా ప్రభుత్వం ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది దాదాపు 51,383 కోట్ల పెట్టుబడితో 62 కొత్త నౌకలను నిర్మించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలు వచ్చినా భారతదేశం ఇతర దేశాలపై ఆధారపడకుండా తన సొంత నౌకాదళంతో వాణిజ్యాన్ని కొనసాగించాలి ఈ దిశగా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషించబోతోంది ఇదే సమయంలో మరో ముఖ్యమైన వ్యూహాత్మక అడుగు కూడా ప్రభుత్వం వేసింది హార్ముజ్ మార్గం మూసుకుపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ప్రారంభించింది ముఖ్యంగా ఓమన్ జలాల ద్వారా సురక్షిత మార్గాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తోంది ఈ మార్గం ద్వారా పర్షియన్ గల్ఫ్ లో చిక్కుకుపోయిన భారత నౌకలను బయటకు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించింది ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ లో దాదాపు 14 భారత జెండా కలిగిన నౌకలు చిక్కుకుపోయాయి ఇవి కేవలం నౌకలు మాత్రమే కాదు ఎంతో మంది భారతీయ నావికుల ప్రాణాలతో కూడుకున్న సమస్య ఈ నౌకల్లో పనిచేస్తున్న సుమారు 20,000 మంది సీమెన్లు తీవ్ర భయాందోళన మధ్య జీవిస్తున్నారు సరైన ఆహారం తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు పైగా డ్రోన్ల దాడుల భయం ప్రతి క్షణం వెంటాడుతోంది ఇరాన్ దళాలు ఇప్పటికే 2 భారత నౌకలపై కాల్పులు జరపడం ఈ పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం నావికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది దాదాపు 40 అత్యవసర నౌకల జాబితాను సిద్ధం చేసి వాటిని ముందుగా సురక్షితంగా బయటకు తీసుకురావాలని నిర్ణయించింది ఈ ప్రక్రియలో విదేశీ వ్యవహారాల శాఖ రక్షణ శాఖ షిప్పింగ్ శాఖ కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయి ఇదే సమయంలో దేశీయ నౌకా దళాన్ని బలోపేతం చేసే దిశగా కూడా పెద్ద అడుగులు వేస్తున్నారు చమురు రంగ ప్రభుత్వ సంస్థలతో కలిసి కొత్త జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి మరో 59 నౌకలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది 2026-27 నాటికి 2.85 మిలియన్ గ్రాస్ టన్నేజ్ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది ఈ ప్రణాళికను అమలు చేయడంలో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ మొత్తం పరిణామం ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా చెబుతోంది సముద్ర మార్గాలు కేవలం వాణిజ్యానికి మాత్రమే కాదు దేశ భద్రత కూడా ఎంత ముఖ్యమో ఇది చూపిస్తోంది ఒక చిన్న జలసంధి మూసుకుపోతే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు ఎలా కుదేలవుతాయో ఈ సంక్షోభం చూపించింది ఇండియా తీసుకున్న ఈ ముందస్తు చర్యలు భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారితీసే అవకాశం ఉంది స్వంత నౌకాదళాన్ని పెంచుకోవటం ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయటం అంతర్జాతీయ స్థాయిలో వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంచుకోవటం ఇవన్నీ కలిసి వస్తే భారత్ సముద్ర వాణిజ్యంలో మరింత బలమైన స్థానాన్ని సంపాదించగలదు మొత్తానికి చూస్తే ఇది ఒక సంక్షోభం మాత్రమే కాదు ఒక అవకాశంగా కూడా మారుతోంది ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా భవిష్యత్తులో మరింత బలంగా నిలబడేందుకు భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు దీర్ఘకాలంలో దేశానికి ఎంతో మేలు చేసే అవకాశం ఉంది ప్రపంచం మొత్తం అనిశ్చితిలో ఉన్న ఈ సమయంలో వ్యూహాత్మక ఆలోచనలతో ముందుకు సాగటం ఎంత అవసరమో ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తుంది